చిన్నప్పుడు ఉండ్రాళ్ళ తద్దె, అట్ల తద్దె ఇట్లాంటి అనేక రకాలైనటువంటి పండగలు ఉండేవి. స్కూళ్ళల్లో చెప్పేవాళ్ళు కాదు కానీ ఇళ్ళ దగ్గర తల్లిదండ్రులు ఇదిగో ఈ పండగ ఇది, ఇట్లాగా ఆ టైంలో ఏం తినాలి, ఎన్నింటికి లెగవాలి, ఏం చేయాలి ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో అట్లాంటి ఇది ఉండేది. తర్వాత కాలంలో అదే స్కూళ్ళల్లో రిపబ్లిక్ డే అంటే ఏంటి, ఆగస్టు 15 అంటే ఏంటి, లేదా వివిధ పండగల ప్రాశస్త్యం చెప్పేవాళ్ళు. అంటే ఆ డే ఇంపార్టెంట్ అనేది చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈ బట్టీలు పట్టించే చదువుల మధ్యన కేంద్ర ప్రభుత్వం ఒక దినోత్సవాన్ని ప్రకటించినా ఆ దినోత్సవం ఎందుకు ప్రకటిస్తారు, చరిత్రలో ఆ రోజును గుర్తు చేసుకుని అందులో ఉన్న స్ఫూర్తివంతమైన కథలు తెలుసుకునేందుకు. 2022 సంవత్సరంలో అనగా బాలల కోసం ఒక దినోత్సవాన్ని, వీరబాలల దినోత్సవాన్ని ప్రకటిస్తే మోడీ సర్కార్, అది నిన్న అయిపోతే ఒక్కడు వార్త రాసిన పాపాన పోలేదు, ఒక్కడు కూడా పేపర్లో రాసిన పాపాన పోలేదు. ఈ ఫోటో దానికి సాక్ష్యం. అసలు ఏంటి ఈ ఉదంతం అంటే, ఇస్లాంలోకి మారతామని చెప్పండి మిమ్మల్ని వదిలేస్తాను అని హుంకరించినటువంటి నవాజ్ వజీర్ ఖాన్ సంబంధించిన చరిత్ర. ప్రాణం పోయినా పర్వాలేదు, మా విశ్వాసాన్ని మార్చుకోము అంటూ ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి ఫతే సింగ్. అప్పటికి అతడి వయసు కేవలం 6 సంవత్సరాలు. ఫతే సింగ్ మరియు 9 ఏళ్ల వయసు ఉన్న అతని సోదరుడు జోరావర్ సింగ్, వీళ్ళిద్దరూ సిక్కు గురువు అయినటువంటి గురు గోవింద్ సింగ్ కుమారులు. వాళ్ళిద్దరిని బంధించారు. వాళ్ళ చుట్టూతో ఇటుకలు పేరుస్తూ సజీవ సమాధి చేయడానికి ప్రయత్నం చేస్తూ గోడ ఫతే సింగ్ నడుము దాకా వచ్చినా కూడా అతడి మొహంలో ఎట్లాంటి భయం కానీ విచారం కానీ కనిపించలేదు. ఎప్పటికైనా మారండి. ఇద్దరిలో చిన్నవాడైన ఫతే సింగ్ మెడదాకా గోడ వచ్చేశాక మరోసారి గర్జించాడు వజీర్ ఖాన్. అయినా ఆ చిన్నారి నిర్ణయంలో ఎటువంటి మార్పు రాలేదు. చూస్తుండగానే గోడ ఫతే సింగ్ మెడదాకా వచ్చేసింది. కొద్దిసేపటికి ఎంతో ఆత్మవిశ్వాసంతో ధీరు వల్లే నిలబడి ఉన్న ఆ చిన్నారులు ఇద్దరు సజీవ సమాధి అయిపోయారు. అయినా కూడా ధర్మం కోసం ఆ చిన్నారులు మారలేదు. ఆ త్యాగాన్ని, ప్రాణత్యాగాన్ని స్మరిస్తూ డిసెంబర్ 26వ తారీఖుని బాలవీర దివస్గా జరుపుకోవాలని కేంద్రం 2022లో ప్రకటించింది. కనీసం ఆ విషయాన్ని ప్రజలకి చెప్పేటటువంటి ప్రయత్నం కూడా ఏ మీడియా చేయలేకపోవడం అన్నటువంటిది ఈ దేశపు దౌర్భాగ్యం.